విజయవాడ గొల్లపూడిలో బీసీ భవనం నందు అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా మాజీ మంత్రివర్యులు మోపిదేవి వెంకట రమణారావు గారు, కొల్లూరు రవీంద్ర గారు, నర్సాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ గారు, పలువురు అగ్నికుల క్షత్రియ పెద్దలు, యువకులు చైర్మన్ గారిని దుశ్శాలువాలతో సత్కరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్పర్సన్గా నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ యొక్క విధి విధానాలను, నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ యొక్క మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ విధి విధానాలను అమలు చేస్తారని దేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. మిత్రులు సోదరులందరూ కూడా కష్టపడి పనిచేయాలని, మీకు వచ్చినటువంటి ఈ కొద్దిపాటి అవకాశం విజిటింగ్ కార్డులకే పరిమితం కాకుండా గుర్తింపు తెచ్చుకునే విధంగా కష్టపడాలని, అందుకు అవసరమైనటువంటి సంపూర్ణ సహాయ సహకారాలు సామాజిక వర్గం యొక్క ప్రాంతాల వారీగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తులుగా మా యొక్క సంపూర్ణ సహాయకారాలు ఎప్పుడు అందుబాటులో ఉంటాయని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోమన్ శ్రీకాంత్ గారికి, ఈ కార్యక్రమం ముఖ్య అతిథి రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ గా నూతనంగా నియమించబడినటువంటి సోదరుడు చంద్రబాబు పాపారావు గారికి, వారి యొక్క కార్యవర్గ సభ్యులకు హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు తెలియజేస్తూ వేదికమైనటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మరి తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ మూడు పార్టీల యొక్క నాయకులు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రస్తుత ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రారంభంలోనే పార్టీల కోసం ఎంతో కష్టపడి పనిచేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు వివిధ హోదాలలో వారిని గౌరవించాలని, గుర్తించాలనే ఆలోచనతోటి మరి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ గా సోదరుడు పాపారావు గారిని మరి 15 జిల్లాల నుంచి 15 మందిని డైరెక్టర్ గా నియమించినటువంటిది సంతోషకరమైన విషయం. సహజంగా ఏ ప్రభుత్వాలు అధికారంలోకి రావాలన్నప్పుడు కూడాను బీసీ సామాజిక వర్గాల యొక్క ప్రాధాన్యత మెండుగా ఆశించేటటువంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో బీసీ సామాజిక వర్గాల వారికి రాజకీయంగా తగినటువంటి ప్రాధాన్యత, గుర్తింపు ఇంకా హెచ్చు స్థాయిలో లభిస్తుందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడైనా కూడా ఏ నాయకుడు అయినప్పుడు కూడా ఒక వ్యక్తిని గుర్తించి ఒక హోదాలో, ఒక స్థాయిలో, సీట్లో కూర్చోబెట్టినప్పుడు ఆ అన్ని వచ్చినటువంటి చిన్నపాటి అవకాశాన్ని అందుకుని అంచెలంచెలుగా మనలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాన్ని పెంచుకుంటూ నాయకుడిగా కష్టాన్ని చూడటమే కాకుండా నియమించినటువంటి పెద్దలు ఏ నమ్మకంతో అయితే మనల్ని ఆ స్థాయిలో గౌరవించి గుర్తించారో దానికి ఇంకా గౌరవం తెచ్చే విధంగా